మా మీద ఎంక్వైరీలు వేసావు, ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి అక్కడ ఏదో హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు. ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి అని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి? ఈరోజు నేను చెప్తున్నా, ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ 4గిట్లో కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. తెలుసా మీకు? అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా. క్రైమ్ నెంబర్ 137/24, అది దుగ్గిరాల పిఎస్లో 4/6 జూన్ 4వ తారీఖున జరిగింది. చనిపోయింది కాసిం, చంపింది కమల్, వైసీపీ అతను. కావాల్స్తే మీరు పొలిటికల్ రైవాలిటీ, అక్యూజ్డ్ బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్డ్ టు టీడీపీ. డ్యూ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాజ్ కిల్డ్. The deceased was wearing TDP scarf and moving around which led of alteration. Whatever. అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ 92/24 వెల్దుర్తి 9వ తారీఖున జరిగింది. డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి, టీడీపీ అతను చనిపోయాడు. సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు అక్యూజ్డ్, అది కూడా పొలిటికల్ రైవాలిటీ. క్రైమ్ నెంబర్ 92/24 పుట్లూరు, అక్కడ మాత్రమే ఎరకయ్య అని ఒక వైసీపీ అతను చనిపోయాడు. అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 4th వన్ 148/24 రాయదుర్గం పిఎస్ 9th జరిగింది. ఇది గొల్ల ఆదికేశవులు టీడీపీ ఆయన్ని చంపేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు, కేశవరెడ్డి అండ్ అదర్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి 4. ఆ 4లో 3 చనిపోయింది టీడీపీ వాళ్ళు. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకుని 36 హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని జనాలు అనుకుంటున్నావా? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి, ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టు పట్టిపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు విషయం చెప్పను ఒకసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు 2019లో పీఠం ఎక్కిన తర్వాత 2020లోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది. దీనికేం సమాధానం చెప్తావు? ఆ రోజు 14 సంవత్సరాలు సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా అతని హయాంలో, అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా? ఒకసారి చెప్పండి. నువ్వు పీఠం ఎక్కిన ఒక సంవత్సరంలోనే, సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద. ఇది అథెంటికేషన్. నేనేం వేగ్గా మాట్లాడట్లా, అబద్ధం చెప్పట్లా నీకులాగా. అంటే నువ్వు ఈరోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో కూర్చుండిపోవడానికి నాకు అర్థం. అంటే అధికారం కోల్పోయి నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా వెళ్ళిపోవాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రెస్ ముందు కూర్చున్నా. ఈరోజు ఎవడైనా